24వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నిజ క్రైస్తవ జీవితంలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట అనేది ఎంత అవసరమో మనము గ్రహించుటకు ఈ లేఖనాలు సహాయం చేస్తూ ఉంటాయి. మనము అన్ని విషయములలోనూ కూడా ఎదగాలి అనగా ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పాలి. మరొక మాటలో చెప్పాలంటే ప్రేమలో నిజం మాట్లాడాలి అనేది ఈ ఉదయకాలం వాక్యము ద్వారా మనము నేర్చుకుంటాము. ప్రేమతో సత్యం మాట్లాడుట అంటే మనము సున్నితంగాను దయతో నడుచుకునుట అనే ఆలోచన కంటే కూడా మనము ఈ వచనానికి ముందు ఉన్నటువంటి భాగాన్ని గమనిస్తే క్రీస్తు శరీరములో మన ఐక్యతను గురించి పౌలు వ్రాస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో పిలుపుకు తగిన జీవితాన్ని కలిగి ఉండమని చెప్తూ ఉన్నారు. ఈ జీవితాన్ని మనం వినయంగాను, మృదువుగాను, ఓపికగాను, ప్రేమలో ఒకరితో ఒకరు సహనముతో ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నాము అని పౌలు గారు వివరించారు. ప్రియులారా, మనం ఒకే ప్రభుని ప్రేమిస్తున్నాము, ఒకే శరీరములో భాగమై ఉన్నాము అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం ప్రేమతో సత్యాన్ని మాట్లాడతామో దాని ద్వారా మనం ప్రతి విషయములోనూ శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపక్వమైన శరీరముగా రూపాంతరము చెందుతూ ఉంటాము. మనము అపరిపక్వముగా ఎదగని స్థితిలో ఉంటే సులభంగా మోసపోయే అవకాశం ఉంది. అదే మనం పరిపక్వతతో ఎదగడానికి ప్రేమతో ఒకరితో ఒకరు సత్యం మాట్లాడాలి అనేది దయచేసి మర్చిపోకూడదు. ప్రియులారా, ఇక్కడ ప్రేమ అని చెప్పబడుతున్నప్పుడు అది అగాపే ప్రేమను సూచిస్తూ ఉన్నటువంటి మాట. ఇతరుల ప్రయోజనం కోసం పనిచేసే స్వీయ త్యాగాన్ని ఈ ప్రేమ సూచిస్తూ ఉంది. దేవుడు నిర్మించడానికే మనం సత్యం మాట్లాడాలి అని తెలియచేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలోనే 29వ వచనము, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. ప్రియులారా, మనం మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలను నిర్మించేవిగా ఉండాలి, ప్రయోజనకరమైనవిగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి అనేది గ్రహించాలి. ఎప్పుడు అలా ఉంటుంది అనంటే మనము సత్యం మాట్లాడినప్పుడు మాత్రమే. ప్రేమించేవారు సత్యం మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అబద్ధానికి తావు ఉండదు. సత్యము తప్పనిసరిగా అక్కడ ఉంటుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములోని 2వ భాగములో సత్యమునందు సంతోషించును అనే మాట కనిపిస్తూ ఉంది. అంటే నిజ దేవుని ప్రేమ కలిగినటువంటి వారు సంతోషించే విధానంలో ఒకటేమిటంటే వారు నిజం మాట్లాడడం ద్వారా, వాస్తవాన్ని తెలియచేయడం ద్వారా, సత్యాన్ని వారు పలుకుట ద్వారా ఆనందిస్తారు అని వ్రాయబడింది. నేటి దినాల్లో ప్రియులరా, అబద్ధాన్ని ఆనందంగా పలికే జీవితాలను చూస్తూ ఉంటాము. కానీ ప్రభు బిడ్డలు ప్రేమ కలిగి సత్యాన్ని సంతోషంగా పలుకుతారు అనేది
ఎంత చక్కటి మాట! ఒకసారి ప్రియులారా, మన జీవితంలో సత్యాన్ని పలకడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ మాటను తెలియచేయలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాము. కానీ ఎందుకు సత్యాన్ని పలకలేకపోతున్నాము అని అంటే, భయమే దానికి కారణము అని వాక్యము ద్వారా మనం నేర్చుకోగలము. అవును ప్రియులారా, ఎప్పుడైతే భయం మనను ఆవరిస్తుందో సత్యాన్ని పలకడానికి భయపడుతూ ఉంటాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే వ్రాయబడింది, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవద్దును. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎప్పుడైతే మనుషుల దయ కొరకు మనం ఎదురు చూస్తామో, మనుషులను సంతోషపరచాలి అనే ఆలోచన కలిగి ఉంటామో, మనము దేవుని దయకు దూరమైపోతాము. మనం దేవునికి చెందిన వారముగా పరిగణించబడము. ఎందుకు సత్యాన్ని మాట్లాడలేకపోతున్నాము అనంటే భయము. మనుషులు ఎక్కడ దూరమైపోతారు, మనుషుల యొక్క సంబంధాలు మనకెక్కడ దూరమైపోతాయో, మనుషులతో స్నేహం పోగొట్టుకుంటామేమో, మనుషులతో మంచి సంబంధాలు మనకు కోల్పోతామేమో, ఇలాంటి భయాలు మనను ఆవరిస్తున్నందువలన మనము సత్యాన్ని పలకలేకపోతూ ఉన్నాము. కానీ ఒక్క సంగతి మర్చిపోవద్దు ప్రియులారా, ఎప్పుడైతే మనం సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నామో దేవుని సంబంధులము అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అయితే వాక్యాన్ని చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ మాటను గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో అవతరించినప్పుడు ప్రభు ఏమై ఉన్నారో తెలియచేస్తూ ఉంది. ప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఏతెంచి ఉన్నారు. కృప అనేది అనుగ్రహాన్ని, అదే సమయంలో ప్రేమను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇక సత్యము అనేది మనమందరము కూడా ఎరుగుదుము. వీటిని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఈ లోకానికి అవతరించి ఉన్నారు. అయితే యేసయ్య ప్రేమ ఎంత యోగ్యంగా కనబరిచారు, అలాగే సత్యాన్ని కూడా యేసయ్య మాట్లాడుతూ వచ్చారు. యేసయ్య సత్యాన్ని పలికినందువలన అనేక మంది యేసయ్యను అంగీకరించలేకపోయి ఉన్నారు. అవును ప్రియులారా, మన జీవితంలో ఉన్నటువంటి వాటిని ఉన్నట్లుగానే తెలియచేసేటువంటి మాట అది ఎంత గొప్ప మాట! మంచి ఉన్నా ప్రభు తెలియచేశారు, చెడు ఉన్నా ప్రభు తెలియచేశారు. మంచిని స్వీకరించిన మానవాళి వారిలో ఉన్న చెడును గురించి ప్రభు మాట్లాడితే దాన్ని స్వీకరించలేకపోయి ఉన్నారు. ఒక యవనస్తుడు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, నేను బాల్యము నుండి కూడా ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని అంటే ప్రభు చాలా సంతోషించారు. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆనందించారు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువ ఇది, దాన్ని ఇలా తొలగించుకో అని చెప్తే అతడు చాలా బాధపడిపోయాడు. ప్రియ స్నేహితులారా, మనము దేనికి అలవాటు పడిపోతున్నాము అని అంటే, మన గురించి మంచి మాట్లాడే కొలది మనము సంతోషిస్తాము. మనలో ఉన్న లోటుపాట్లను గురించి ఎవరైనా నిజం మాట్లాడితే వారితో మన సంబంధాలు దూరం చేసుకుంటాము. వారిని మన పగవారిగా భావిస్తూ ఉంటాము. మనమంటే వారికి ఇష్టము లేదు అని భావిస్తూ ఉంటాము. మన మీద అసూయతో అలా చెప్తున్నారు అని భావిస్తూ ఉంటాము. కానీ ఒక్క మాట మర్చిపోవద్దు, సత్యము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకానికి ప్రకటించబడింది. అలాగే దేవుని బిడ్డలు కూడా, క్రీస్తు ప్రభువారికి చెందిన వారు కూడా ప్రేమతో సత్యం చెప్పాలి అనేది దేవుని యొక్క ఆలోచన. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 మరియు 16 వచనాల్లో చూస్తే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అనగా ఇతరుల పట్ల మనము ప్రేమ చూపుటకు ఉత్తమమైన మార్గము ఏది అనంటే వారికి సువార్త సత్యాన్ని ప్రకటించుటయే. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏది సత్యము అనంటే నీ వాక్యమే సత్యము. కనుక దేవుని వాక్యానికి మించిన పరమసత్యము ఈ లోకములో మరొకటి లేదు ప్రియులారా. కనుక మనం ఇతరులను ప్రేమించడానికి, నేను ప్రేమిస్తున్నాను ఇతరులను అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం ఏదినంటే వారికి నీవు సువార్త సత్యాన్ని ప్రకటిస్తావు. ఈనాడు ఎంతోమంది నశించిపోతున్నారు సత్యము వారి జీవితంలో ఎరగనందు చేత, సత్య మార్గాన్ని వారు కనుగొనందు చేత. మరి సత్యాన్ని ఎరిగినటువంటి మనము, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చారు అని, మానవుని యొక్క పాప విమోచన కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశారని, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా పాపముల నుండి విడుదల పొందుతామని, యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో కార్చిన రక్తమును బట్టి మన ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయబడతాము అనే సత్యాన్ని లోకానికి మనం ప్రకటించకపోతే లోకాన్ని ప్రేమించిన వారముగా కానే కాదు. అందుకనే ప్రియులారా, సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుము అనే మాట కనిపిస్తూ ఉంటుంది. అంటే సత్యాన్ని ఎన్నడూ కూడా మరుగు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దీపం వెలిగించబడిందా, దాన్ని దీపస్తంభం మీదే పెట్టాలి. ఆ వెలుగు అనేకులకు లోపలికి రావడానికి సహాయం చెయ్యాలి అని ప్రభు తెలియచేశారు. వింటున్న ప్రియ దైవజనమా, ఆలోచన చేద్దాము. మనము సత్యాన్ని ప్రకటిస్తున్నామా? సత్యానికి సాక్షులుగా ఉన్నామా? సత్య సంబంధులుగా జీవిస్తున్నామా అనేది తప్పనిసరిగా మనము ప్రశ్నించుకొనవలసినటువంటి మాట. దేవుని వాక్యములో చూస్తే సత్యాన్ని ఎప్పుడైతే మనము మాట్లాడడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో సంభవించే కార్యాన్ని చూస్తాము. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 24 మరియు 25. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిబడిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క నామము లేక ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ప్రియులారా, ఎప్పుడైతే సత్యాన్ని మనం మాట్లాడుతూ ఉంటామో అక్కడ పశ్చాత్తాపము అనేది కలుగుతుంది. వారు స్పృహలోనికి వస్తారు, మాయలో జీవించరు, వారి కళ్ళు తెరుచుకుంటాయి, సాతాను నుండి కూడా వారు విడుదల పొందుతారు అని వ్రాయబడింది. అంటే సత్యము ఎప్పుడైతే ప్రకటించబడుతుందో అక్కడ విడుదల కలుగుతుంది. సత్యము ప్రకటించబడుతుందో వారు స్పృహలోనికి వస్తారు, వారు మైమరిచిపోయిన వారుగా ఉండరు. సత్యము ప్రకటించబడినప్పుడు ఆ సత్యము వారిని స్వతంత్రులుగా అనగా విడుదల చేస్తుంది సాతాను బంధకాల్లో నుండి. కాబట్టి స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రభువుకు చెందిన వారముగా సత్యాన్ని పలుకుదాం, సత్య సంబంధులుగా జీవించుదాం. ప్రేమతో సత్యం మాట్లాడుతూ క్రీస్తు వలె ఎదుగుటకు దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వేకువ జామున తండ్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మేము సత్య సంబంధులముగా ఉండాలని, ప్రేమతో సత్యం మాట్లాడే జీవితాలు మాలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలా మీలో ఎదగాలని మేము ఆశపడడానికి కూడా సహాయం చేయండి. వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. మీ సత్య సువార్తను సాక్షిగా ప్రకటించడానికి మా అందరికీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి అక్కర్లన్నీ తీర్చండి. ఈ దినమంతయు వారికి తోడుగా ఉండి వారిని కాపాడమని వేడుకుంటున్నాను. వారికి, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్యను ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొరమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.